స్వాగతం. నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ రోడ్డులో నేడు కురిసిన వర్షానికి భారీ వృక్షం నేలకు ఒరిగి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే 10 రోజుల క్రితం కురిసిన వర్షాలకే చెట్టు సగానికి పైగా నేలకొరిగి ప్రమాదకరంగా మారిందని తాము నగరపాలక సంస్థ వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జీఎంసీ సిబ్బంది చెట్టును క్రేన్ల సహాయంతో రోడ్డు మీద నుండి తొలగించారు. గోడ మీద మోపయ్యి బాగా ఇబ్బందిగా ఉండి అప్లికేషన్ కూడా పెట్టాం. దాని గురించి స్పందించిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు. అది ఆల్రెడీ అదే సిటీ బస్ పాయింట్. అదే బస్ మీద పడితే ఎంతమంది ఇబ్బంది పడేవాళ్ళు. సామాన్యులు ఈ విధంగా ఇబ్బంది పడడం కూడా కరెక్ట్ కాదు. అది ఎవరైనా చర్యలు తీసుకోవాలా. అది చెట్టు చూడు, చిన్న చెట్ట, ఎంతమంది ప్రాణాలు పోలేదు. అవునా, 4:30 టైంలో ఇంతవరకు ఎవరు స్పందించడం కానీ, ఆ చెట్టు తోలు రావడం కానీ, మాట్లాడటం కానీ ఏం లేదు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వ్యాధి నిరోధక టీకాల పంపిణీ విజయవంతంగా కొనసాగిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారి డాక్టర్ ఉమామహేశ్వరి తెలిపారు. జిల్లాలో సుమారు 4.5 లక్షల చిన్నారులకు ఆల్బెండజోలం టాబ్లెట్లను పంపిణీ చేశామని తెలిపారు. ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఈ పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకున్నారని ఆమె తెలిపారు. అంటే పుట్టినప్పటి నుండి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు బాలబాలికలకు వివిధ రకములైనటువంటి 4 బీలు, అంటే లో పోషకాహార బి డిఫెక్ట్స్ కానీ, డెఫిషియన్సీస్, డిఫార్మిటీస్, డిసీజెస్కి వచ్చి గుర్తించి వారికి తగిన చికిత్స అందించవాలన్నది మన రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో మన యువత ఇప్పుడు నేటి బాలలు రేపు యువతగా పెరిగినప్పుడు వాళ్ళకి చాలా ఎక్కువ సంఖ్యలో చాలామంది రక్తహీనత, పౌష్టికాహార లోపంలో ఉన్నారు. అందులో పౌష్టికాహార లోపానికి వివిధ కారణాలలో ఈ నులి పురుగులు, పరాన్నజీవులు ఉండటం అన్నది ఒక విధమైన కారణం. సో ఆ నులి పురుగుల నివారణలో భాగంగా అందరి రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 11వ తారీఖున డీవార్మింగ్ డే నిర్వహించడం జరిగింది. ఈ డీవార్మింగ్ డే అన్నది సంవత్సరంలో 2 సార్లు, ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల బిళ్ళను చప్పరించమని చెప్పి, అందరి పిల్లలతో ఒక్కసారి చప్పరించమని చెప్పి జరుపుకుంటాం. అందులో భాగంగా నేను ఈ గుంటూరులో జరుగుతున్నటువంటి ఈ డీవార్మింగ్ డే సమీక్షించడానికి కోసం అని చెప్పేసి 10వ తారీఖున అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి సిహెచ్ఎంసి వైద్యశాలను ఏ విధంగా వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు అన్నది దాన్ని గమనించి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి కమ్యూనిటీకి, స్కూల్స్కి కన్వర్జెన్స్లో, అంటే ఐసిడిఎస్, స్కూల్ హెల్త్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్లో జరగవలసిన ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడానికి కావాల్సిన అభిప్రాయాలన్నింటినీ ఎక్స్చేంజ్ చేసుకొని ప్రజల్లో అవగాహన తెచ్చేందుకోసమని ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళ ద్వారా ప్రజల చైతన్యవంతం చేయాలి అని కోరుకోవడం జరిగింది. 2014-2015 సంవత్సరానికి గాను మొదటి విడత డీవార్మింగ్ ప్రోగ్రాం నిన్న 11వ తారీఖున మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో కూడా ఈ డీవార్మింగ్ ప్రోగ్రాంను విజయవంతంగా మరి సుమారు 4.5 లక్షల మందికి పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు అందేటట్టు చర్యలు తీసుకున్నాము. మరి రాష్ట్రం నుంచి గుంటూరు జిల్లా ఈ ప్రోగ్రాం పరిశీలకులుగా మరి జాయింట్ డైరెక్టర్ మేడంను నియమించి డాక్టర్ పి ఉమామహేశ్వరి గారు మనకు ఈ ప్రోగ్రాం పరిశీలకులుగా వచ్చారు. చాలా ప్లేసుల్లో
మరి ఇక్కడ డివార్మింగ్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన విషయంలో మరి మేడం గారు చాలా చోట్ల చెక్ చేయటం, ఆకస్మిక తనిఖీలు చేయటం అన్నీ చేసినా కూడా అన్ని చోట్ల కూడా సంతృప్తికరంగానే మరి ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఏఎన్ఎంలు, ఫీల్డ్ స్టాఫ్ మొత్తం కూడా మరి ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి బడి పిల్లలు మిస్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు మరి 95.15 అంటే దాదాపు 95% పిల్లలకు అందేటట్టు చూశారు. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ తీరుకు నిరసనగా కలెక్టరేట్ ముట్టడి, స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ఐకేపీ ఉద్యోగుల హెచ్చరిక. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఎస్ బాబు. మధుమేహ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, డయాబెటిక్ వైద్య నిపుణులు డాక్టర్ కిషోర్ కుమార్. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.